ఎవరి కోసం ఇది? నేను ముఖ్యంగా జిల్లా అధికారులని ప్రశ్నిస్తున్నాను. ఏమనుకుంటున్నాను మీ ఆలోచనతో? ఇది వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికారులుగా మీకుంది. వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీకుంది. పూర్తిగా మీ తాలూకా వైఫల్యం ఇది, మీ నిర్లక్ష్యత ఈ కార్యక్రమం ఇది. సరే, రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ పాపకాల కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ దీనికోసం వాళ్ళు పడుతుంటారు. వాళ్ళ అహంకారాలు, అహంభావాలు ఈ పండుగలో చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను గొప్ప అని. అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లాలో అధికారులు మీ గొప్ప లెక్కలంటే మీ ఉద్యోగులు మీరు చేయాలి. మీరు సివిల్ సర్వీస్ నుంచి ఆఫీసర్లే. ఏమైంది మీ తాలూకు ఉద్యోగము? ఇదే నా ఆలోచన. చెప్పండి, ఎవరిచ్చారు మీకు అధికారం? అకౌంట్ నెంబర్ వచ్చి పంపిస్తారా? అయితే అకౌంట్కి ఇవ్వండి, లేకపోతే జోబులోకి ఇవ్వండి. ఇదా ఏంటిది? మరి గొప్ప చెప్తున్నా. మరి శ్రీమాన్ గవర్నర్ గారు ఊళ్ళో ఉన్నారు కదా గవర్నర్ గారు. మరి ఇంతకుముందు ఎన్నో మాటలు చెప్పేవారు. మరి వారు ఏమైంది? వారి ఆలోచన ఎందుకు? వారు మాట్లాడి వాళ్ళకి దిక్సు చెప్పలేదు తెలియడానికి. ఇదేనా అడుగుతున్నాను చోటుగా జిల్లాధికారుల్ని. సరే, నా వ్యక్తిగతం అంటే అది అనుకుందాం. నేను ఒక లేఖ రాశాను. నా ప్రోటోకాల్, నా తాలూకా రూపకం ఇచ్చారు. నేను వస్తున్నాను పండుగకి, అమ్మని దర్శించుకుంటున్నాను యథావిధిగా అని చెప్పారు. దానికి ఏదో వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఏం తెలిసిందో చూసాం కదా. ఎవరు చెప్పారు?